పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఈరోజు బాలారాధన కాబట్టి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన చాలండి ఆగపడు నిమిత్తము అనే మాట మనం ఈ మాట చెప్తాం. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన ఆగపడు నిమిత్తము. చాలా అమ్మ చాలా జాగ్రత్త వినండి. ఈ రోజున ఈ ఉదయకాలం ముందు మనం నేర్చుకోబోతున్న మాట ఏంటంటే, అమ్మ వినండి, చాలా జాగ్రత్త వినండి. మన నీతి సరిపోదు. చెప్పండి మాట. మన నీతి చెప్పట్లో కొంతమంది ఏం కాదు వేస్తున్నారు. అమ్మ చెప్పండి. మన నీతి సరిపోదు. ఈరోజు మన అంశంగా నేర్చుకోబోతున్న మాట ఏంటంటే, మన నీతి సరిపోదు కానీ దేవుని నీతిని మనం ధరించుకోవాలి. ఏం చేయాలమ్మా? దేవుని నీతిని మనం ధరించుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. అమ్మ చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉండి పౌలు ఏం చెప్తున్నాడు అంటే, ధర్మశాస్త్రం వల్లైనా నా నీతిని కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళతో. క్రీస్తుని సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాదు గాని దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు నేను అగపడాలని, ఆయనకు నేను కనపడాలని నేను జీవిస్తున్నాను అని చెప్పి పౌలు ఈ ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ ఉదయకాలం ముందు మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, అమ్మ చాలా జాగ్రత్త వినండి, మన నీతి అనేది సరిపోదు. పౌలు కూడా అదే చెప్తున్నాడు. మరి మనం ఎవరి నీతిని మనం ధరించుకోవాలి అంటే, దేవుని యొక్క నీతిని మనం ధరించుకునేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఈ ఉదయకాలం ముందు ఈ రెండింటికి ఉన్న తేడా చెప్తాను. చాలా జాగ్రత్తగా వినమ్మా. అసలు మన నీతి ఏంటి, అది ఎందుకు సరిపోదు, ఎందుకు చెల్లదు అనే మాటను మనం ధ్యానం చేద్దాం. అలాగే దేవుని యొక్క నీతి ఏంటి, దాన్ని మనం ఎట్లా ధరించుకోవాలన్న విషయాన్ని ఈ ఉదయకాలం ముందు మనం ధ్యానం చేద్దాం దేవుని వాక్యంలో ఉంది. హల్లెలూయా. మొట్టమొదటిగా అమ్మ చాలా జాగ్రత్త వినండి. మొట్టమొదటిగా మన నీతి అనేది సరిపోదు, అది చెల్లదనమాట. మన నీతి దేవుని ఎదుటిగా చెల్లదు, సరిపోదు. ఎందుకు మన నీతి సరిపోదు, ఎందుకు మన నీతి చెల్లదు అంటే, మన నీతి ఎలా ఉంటది, మనుషుని యొక్క నీతి ఎలా ఉంటుందమ్మా చెప్పండి. ఎందుకు చెల్లదు ఆ నీతి అంటే, ఎందుకు సరిపోదు అంటే, మనిషి యొక్క నీతి ఎట్లా ఉంటది అంటే, మన గురించి మనం చెప్పుకున్నప్పుడు ఎలా చెప్పుకుంటాం చెప్పండి అమ్మా. మన గురించి మనం చెప్పుకున్నప్పుడు ఎలా చెప్పుకుంటాం మనం? నేను సూపర్ పాస్టర్ గారు అని అంటాం ప్రతి ఒక్కరు, అవునా కదా? అంటే మన నీతి ఎలా ఉంటుంది అంటే, స్వార్థంతో కూడుకున్నది మన నీతి. ఇంకా బైబిల్లో మనం చూసినట్లయితే మన నీతి గురించి బైబిల్లో యెషయా చెప్పాడు కదా, మన నీతి దేవుని ఎదుటిగా మురికి గుడ్డల వల్లే ఉంటదంట. మన నీతి ఎట్లా ఉంటది అమ్మ చాలా జాగ్రత్త. మన నీతి ఎట్లా ఉంటదంటే దేవుని ఎదుటిగా మురికి గుడ్డల వల్లే ఉంటది. కాబట్టి ఇప్పుడు మన నీతి అనేది స్వార్థంతో కూడుకుంది కాబట్టి, మన నీతి అనేది మురికి గుడ్డల వల్లే ఉంటది కాబట్టి, మన నీతి అనేది దేవుని దగ్గర కనపరుచుకోవడానికి మన నీతి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెల్లదు, సరిపోదు కూడా.
హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ వింటున్నారు, అర్థమవుతుందా? ఈ మాట సరిపోదు చల్లదనే దాని గురించి మీకు అర్థం అవ్వాలంటే, మన దేశంలో డబ్బులు ఏమంటారు అంటే రూపాయలు అంటాం. డబ్బులు ఏమంటారు? రూపాయలు అంటాం. అలాగే అమెరికాలో ఉన్న డబ్బులు ఏమంటాము? చెప్పండి, అమెరికాలో ఉన్న డబ్బులు ఏమంటాము? డాలర్స్ అంటారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న రూపాయలు అమెరికాలో చల్లతాయా? చెప్పాలి మీరు. మన దగ్గర ఉన్న రూపాయలు అమెరికాలో చల్లతాయా? చల్లవు. అది అమెరికాలో ఉన్న డబ్బులు మన ఊళ్ళో చెల్లుతాయా? చల్లదు. చల్లదు కదా, సరిపోదు. దానికి దీనికి సరిపోదు. అలాగే మీరు ఇప్పుడు గ్రహించిందమ్మా, మన నీతి కూడా దేవుని దగ్గర చెల్లిద్దా? చెప్పండి, ఏం చెప్పట్లా? ఎంత వివరంగా చెప్పినా చెప్పండి. మన నీతి అనేది దేవుని దగ్గర చెల్లిద్దా? ఎందుకు మన నీతి చల్లదు అంటే, మన నీతి అంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది అంటే, మన నీతి అంతా కూడా స్వార్థం మీద, మన నీతి అంతా కూడా ఎట్లా ఉంటది అంటే మురికి గుడ్డల వల్లే ఉంటది. అందుకనే పౌలు ఏం చెప్తున్నాడు అంటే ఫిలిప్పీ సంఘానికి, నా నీతిని కాదు. ఏం చెప్తున్నాడు అంటే పౌలు, నా నీతిని కాక దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని నేనున్నాను అన్నాడు. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా వాక్యము? అర్థం కావట్లేదా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అందరూ. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఈ రెండింటికి తేడా చెప్తున్నాను నేను. పౌలు కూడా వాక్యంలో అదే చెప్పాడు. ఈ రెండింటికి తేడా అంటే మన నీతిని మనం ఏం చేయాలంటే, మన నీతి సరిపోదంట. మన నీతి చాలదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన నీతి చల్లదు కాబట్టి, మన నీతి సరిపోదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు నీతిగా చేయబడ్డాడు అంట. హల్లెలూయా. అమ్మ, మన కొరకు ఎవరు నీతిగా చేయబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీతిగా చేయబడ్డాడు కాబట్టి మనం ఎవరిని ధరించుకోవాలి అంటే, యేసుని ధరించుకున్నప్పుడు యేసు యొక్క రక్తం వలన, యేసునందు విశ్వాసం వలన, యేసునందు బాప్తిసం పొందడం వలన ఇప్పుడు మనం ఏమవుతాము అంటే, యేసు యొక్క నీతిని ధరించుకుని దేవుని ఎదుటిగా మనం కనబడేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది ఇక్కడ వరకు మీకు? మొట్టమొదటిగా ఏంటమ్మా చెప్పండి, ఇక్కడ వరకు అర్థం చేసుకోండి వాక్యం. మొట్టమొదటిగా ఏంటి? మన నీతి చాలా సరిపోదు. కానీ మనం ఎవరి నీతిని మనం ధరించుకోవాలి అంటే, యేసు యొక్క నీతిని మనం ధరించుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని పౌలు ఏమన్నాడు అంటే, విశ్వాసం వలనైన నీతి అన్నాడు, రక్తం వలనైన నీతి అన్నాడు, పరిశుద్ధత వలనైన నీతి అన్నాడు. ఇంకా ఏమని మాట్లాడాడు అంటే, ఒప్పుకొనుట ద్వారా వచ్చే నీతి అన్నాడు, క్షమాపణ ద్వారా వచ్చే నీతి అన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, మన నీతికి దేవుడు అనుగ్రహించే నీతికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న డాలర్ ఇక్కడ ఎట్లాగైతే చల్లవో, ఇండియాలో ఉన్న రూపాయి అక్కడ ఎట్లాగైతే చల్లదో, మన నీతి అనేది దేవుని ఎదుటిగా చల్లదు. కాబట్టి ఇప్పుడు దేవుని ఎదుటిగా మనం ఏ నీతిని కనబరుచుకోవాలి? ఏ నీతిని మనం కనబరుచుకోవాలి అంటే, దేవుడు అనుగ్రహిస్తున్న ఆ నీతిని మనం పట్టుకునేవారుగా మనం ఉండాలి. దేవుడు అనుగ్రహిస్తున్న ఆ నీతిని నేను కూడా ధరించుకునేవారుగా మనం ఉండాలి. దేవుడు అనుగ్రహించే ఆ నీతి చేత మనం ఏం చేయాలంటే, దేవుని ఎదుటిగా మనం కనబడేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది? అర్థం కాదు, మీ అందరికి అర్థం కావాలంటుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, బైబిల్లో ఉన్న ఉదాహరణ. చాలా జాగ్రత్తగా వినండి. ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారంట ప్రార్థన చేయడానికి. మీకు వాక్యం అర్థం అవడానికి. ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. యేసు ప్రభువు వారి ఉపమానం చెప్పాడు. ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారి పేర్లు ఏమో రాయబడిందంటే బైబిల్లో, ఒకడి పేరేమో సుందరి, ఒకడి పేరేమో పరిసేయుడు. మొట్టమొదటిగా పరిసేయుడు ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడు? అక్కడ రాయబడి చూద్దాం, చూడండి బైబిల్లో మనం చూసినట్లయితే. లోకాసు వార్త 18వ అధ్యాయంలోనికి రండమ్మా. లోకాసు వార్త పరిసేయుడు నిలవబడి ప్రార్థన చేయుటకై, నేను చోరులను అన్యాయస్తులను. ఒక నిమిషం 9వ వచనం నుండి చదవండి. తామే నీతిమంతులని
తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ కుమారుడు చెప్పాను. ప్రార్థన చేయటే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులను ఇద్దరు మనుషులు వలె ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేయించున్నాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను. తనలో తాను ప్రార్థన చేస్తున్నాను. అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. యేసు ప్రభువు చెప్తున్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. హల్లెలూయా. అమ్మ విన్నాం, చాలా జాగ్రత్తగా. అమ్మ చాలా జాగ్రత్తగా. ఇద్దరు ప్రార్థనకి వెళ్ళారు, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళినప్పుడు అమ్మ వినండి, చాలా జాగ్రత్తగా. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు, ఇద్దరు మందిరానికి వెళ్ళారు. అమ్మ చాలా జాగ్రత్తగా. కానీ ఒకడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన చేసినప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? అమ్మ చాలా జాగ్రత్తగా. ఇద్దరు మందిరానికి వెళ్ళారు, మంచి విషయమే. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, మంచి విషయమే. కానీ ఒక అతను ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అంటే స్వార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? స్వార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. మరొక అతను ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళిద్దరూ ఎవరు నీతిమంతులు అయ్యారంటే ఇప్పుడు దేవుని దృష్టిలో? మీరు చెప్పాలి. అమ్మ వినండి, చాలా జాగ్రత్తగా. వీళ్ళిద్దరు ఎవరు నీతిమంతులు అయ్యారంటారు? వింటున్నారా? ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఒకటి ప్రార్థన ఎట్లా ఉంది అంటే, ఈ పరిసయ్యుడి యొక్క ప్రార్థన ఎట్లా ఉంది అంటే స్వార్థంతో కూడిన ప్రార్థన, తన నీతిని కనపరుచుకునే ప్రార్థన. తన నీతిని ఎవరు ఎదుటిగా కనపరుచుకుంటున్నాడు అంటే దేవుడు ఎదుటిగా కనపరుచుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు దాన్ని అంగీకరించట్లా. దేన్ని అంగీకరించట్లా? తన నీతిని కనపరుచుకోవాలనుకుంటున్నాడు, కానీ ఆ నీతిని దేవుడు అంగీకరించరా. మరి దేవుడు ఏం అంగీకరిస్తున్నాడు అంటే ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని చెప్పి ఎవరైతే సుందరి ప్రార్థన చేస్తాడో యేసు ప్రభువు అన్నాడు కదా, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు అంటున్నాడు. హల్లెలూయా. ఇతను ఎట్లా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? అమ్మ వినండి, ఇతను ఎట్లా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటే తన నీతిని గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. అమ్మ వినాలి, చాలా జాగ్రత్త వినాలి. తన నీతిని గురించి మాట్లాడట్లే ఇక్కడ. ఎవరి నీతిని గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవుని యొక్క నీతిని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన యొక్క నీతి అంటే ఆకాశం వైపైన కన్నులెత్తుటకు ధైర్యము చాలా అతనిలో. అతను ఏం చేస్తున్నాడంటే పాపినైన నన్ను కరుణించు ప్రభువా అని చెప్పి రొమ్ము కొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఏడుస్తూ, అయ్యా నన్ను కనికరించు, నా కుటుంబాన్ని కనికరించు, నా కుటుంబాన్ని దీవించు ప్రభువా అని చెప్పి ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు అంటే ఇది దేవుని యొక్క నీతి అన్నాడు. హల్లెలూయా. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అన్నాడు. హల్లెలూయా. అమ్మ వినండి, అమ్మ చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రార్థన చేయడానికి వెళ్ళారు, కానీ ఒక్కడే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఈ రోజున వాక్యం వింటున్న మనం కూడా దేవుని ఎదుటిగా మనం ఎట్లా తీర్చబడాలి అంటే నీతిమంతులుగా మనం తీర్చబడే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. నీతిమంతులుగా ఎట్లా తీర్చబడతాం? దేవుని ఎదుటిగా మనం కూడా ఎట్లా తీర్చబడతాం?
మన గురించి మనం చెప్పుకోవడం వల్ల మన గురించి మనం చెప్పుకోవడం వల్ల కాదు, కానీ నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఆ సుంకరి ఎట్లాగైతే ప్రార్థన చేస్తాడో మనం కూడా ఆకాశం వైపు కన్నులెత్తుకెళ్ళు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ నన్ను క్షమించు ప్రభువా, నాకు సహాయం చేయ ప్రభువా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుడు నీ తగ్గింపును చూసి నువ్వు ఒప్పుకోవడాన్ని చూసి దాన్ని దేవుని యొక్క నీతిగా ఆయన పరిగణిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నాకు రాయబడిన మాట చూద్దాం చూడండి. 18వ వచనంలో ఏమన్నాడు? 18వ అధ్యాయము అతని కంటే, చూడండి 14వ వచనం, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా.